ఇప్పుడు చూడండి మనం ఇందాక గో అని చెప్పి అబ్బాయిల అయితే భూటానీస్ ట్రెడిషనల్ డ్రెస్ ఉంటుందో అది చూసాం. మరి అమ్మాయిల పరిస్థితి ఏంటి, ఉమెన్స్ భూటానీస్ ట్రెడిషనల్ డ్రెస్ ఎలా ఉంటుందో చూద్దాం. పదండి ఒకసారి భూటానీస్ కిచెన్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. వీళ్ళు సక్సెస్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. నాకు తగిలినందుకు సెలబ్రేషన్స్ అవి. అనిమల్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎట్లా అంటే రెండు కైండ్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ టూ అనిమల్స్ అనవచ్చు. ఒకటి గోట్ హెడ్ ఉంటుంది, బాడీ ఏమో కౌ లాగా ఉంటుంది. ఇదిగోండి తాకింది ప్రాపర్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి మన భూటాన్ ట్రిప్లో సెకండ్ డే. థింఫులో ఉన్నాం, భూటాన్ క్యాపిటల్. నిన్న నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అండ్ ఈరోజు ఇంకా బయటకి సైట్ సీయింగ్కి మొదలు పెట్టేశాము. భూటాన్ ఎలా ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, సైట్ సీయింగ్ ఎలా ఉంటుంది, ఈరోజు వీడియోలో చాలా వస్తాయి. అండ్ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. పొద్దున లేవంగానే అయితే రూమ్ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది చూడండి. ఇదిగోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంచెం ఫ్రైడ్ రైస్ టైప్లో ఉంది. ఇంకా పూరి, సబ్జీ ఉంటుంది అండ్ ఫ్రూట్స్ ఇంకొన్ని వచ్చేవి ఉన్నాయి. వావ్ 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 వచ్చేసాం నెక్స్ట్ ప్లేస్కి. బుద్ధ దోదేర్మా 169 feet ఒక ఈ బ్రౌన్ స్టాచ్యూ అయితే కనిపిస్తుందో మీకు. కట్టు కొండల మధ్యలో ఎంత అద్భుతంగా లొకేట్ అయ్యి ఉంది అంటే చాలా బాగుంది. అండ్ ఆ బ్రౌన్స్ పైన వీళ్ళు గోల్డ్ కోటింగ్ లాంటివి వేశారు. అరౌండ్ 2016లో ఇది కట్టడం స్టార్ట్ చేస్తే 2015లో కంప్లీట్ అయిందంట చూడండి. అండ్ దీని కింద ఏదైతే ఉంటుందో వాళ్ళ సంబంధించిన హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి మంచి క్రాఫ్ట్స్ లాగా సెట్ చేసి పెట్టారు. చిన్న చిన్న బుద్ధుడి స్టాచ్యూస్ లాంటివి చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ ఎలాంటి ఫోటోగ్రఫీస్ లాంటిది ఎలో లేదు. మనకు తెలిసిన విషయమే భూటాన్లో కొంచెం డ్రెస్సెస్ వెరైటీగా ఉంటాయని చెప్పి. కాకపోతే ఇది వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ కల్చర్లో డ్రెస్సెస్ని ఏమంటారు, వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు. ఇది వచ్చేసి భూటానీస్ మెన్ అబ్బాయిలు తీసుకునే డ్రెస్, దీన్ని గో అంటారు. చూడండి డ్రెస్ ఇలా ఉంటుంది అండ్ మధ్యలో ఒక చిన్న అది ఉంటుంది, కట్టేసుకుంటారు. అండ్ क्या बोलते हैं इसको? गो बोलते हैं. और हमेशा इसको पहने रहते हैं. So इसके लिए like whenever we go for like official काम के लिए. ओके नहीं ऐसा पकड़िए बस. Okay. So whenever we go for official work and then like whenever we go to like government offices. Okay. And then it is mandatory to have go. So be it like a school. Okay. School में तो like we don't go with the band and set. Okay. We always go with go. गो. और आपका कोई फंक्शन जैसा मैरिजेस शादी उसी में भी गो So- पहनते हैं या कुछ और ड्रेस रहता है? So like for the marriage and all we always wear go and kira. गो అండ్ కీరా. हाँ जी. థ్యాంక్ యూ. Thank you. అండ్ అబ్బాయిలు ఏదైతే వేసుకుంటున్నారో గో అని చెప్పాం కదా, అమ్మాయిలు వేసుకుంటున్నారో దాన్ని కీరా అంటారు. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి మనం ఇందాక గో అని చెప్పి అబ్బాయిల అయితే భూటానీస్ ట్రెడిషనల్ డ్రెస్ ఉంటుందో అది చూసాం. మరి అమ్మాయిల పరిస్థితి ఏంటి, ఉమెన్స్ భూటానీస్ ట్రెడిషనల్ డ్రెస్ ఎలా ఉంటుందో చూద్దాం. దాన్నే వీళ్ళు కీరా అంటారు. చూడొచ్చు భూటానీస్ యొక్క ఉమెన్ ట్రెడిషనల్ డ్రెస్, దీన్ని కీరా అంటారు చూడండి. అండ్ డూ యూ వాచ్ ఇండియన్ మూవీస్? Yep. Thank you. Like what kind of movies you do like? Hollywood? South? Thank you. तो भूटान में हम नेशनल ड्रेस कीरा पहनते हैं. सो कीरा ऐसा होता है. सो कीरा को हम नेशनल डे के प्रोग्राम पे या फिर ऑफिस में जाते वक्त पहन सकते हैं. जब हम टेंपल विजिट करते हैं, मंदिर में जाते हैं, तब भी पहन सकते हैं. तो जो चीज़ मैं पहन रही हूँ यहाँ पे, ये हैट और ये गाउन, ये हमारे नॉर्मल लोग पहनते हैं. पहाड़ी पे जो लोग रहते हैं वो पहनते हैं. सो ये गाउन इसको हम जालू कहते हैं. फिर ये हैट जो है इसको हम जम्मू कहते हैं. तो ये हैट जो है नॉर्दर्न पार्ट में एक मंदिर रिप्रेजेंट करता है जो शबद्रुंग के नाम पे बनाए गए थे उनकी याद में.
ఈ భూటాన్ ట్రిప్కి వచ్చేసి నేను టూర్ కింగ్డమ్ వాళ్ళతో వచ్చేసాను. వాళ్ళు ఏంటంటే జైగావ్ నుంచి ట్రిప్ మొదలుపెట్టుకొని, అంటే వెస్ట్ బెంగాల్లోని జైగావ్ నుంచి మొదలుపెట్టుకొని భూటాన్ అంతా కవర్ చేసి మళ్ళీ జైగావ్ దగ్గర డ్రాప్ చేయడానికి ప్యాకేజెస్ ఉంటాయి, హోటల్, ట్రాన్స్పోర్టేషన్, సో ఎస్డిఎఫ్ అన్నీ పే చేసుకుని ఉంటుంది. కాస్టింగ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత వస్తున్నారో అని బట్టి దీని కాస్టింగ్ అంతా మారిపోతుంది. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. అండ్ మీరు ఎంటైర్గా ఎన్ని డేస్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీకు ఎండ్ ఆఫ్ ది ట్రిప్ నేను చెప్తాను చూడండి. ఈ టూర్ కింగ్డమ్ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. నెక్స్ట్ ప్లేస్కి సింప్లీ భూటాన్. ఇంకా భూటాన్లోని థింఫులో వన్ ఆఫ్ ది మస్ట్ ప్లేస్లో ఇది ఒకటి అసలు మిస్ అవ్వద్దు. మనం పే చేసుకోవాల్సి ఉంటుంది ఎంట్రీ ఫీ 1000 రూపీస్. బట్ ఆ ట్రెడిషనల్గా మనం ఒరిజినల్ అథెంటిక్ భూటానీస్ కల్చర్ ఎంజాయ్ చేయాలంటే ఇది బెస్ట్ ప్లేస్. ఇంకా టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళి అదేంటి డీటెయిల్స్ అని కూడా కనుక్కుందాం. ఇంకా టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. ఏ టికెట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఇండియన్ కరెన్సీతో పే చేసి టికెట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. వచ్చేసింది మన టికెట్. ఇంకా లోనికి వెళ్దాం. ఇది విజిట్ చేయాలా వద్దనేది మీకు ఎండ్లో చెప్పేస్తాను. Chimpa Leso to the Simply Bhutan. So Kuzo Zampo means hi, hello in our language. So Chimpa Leso means welcome. So my name is Sangmo. So today I will be your in-house guide. So if you have any doubt regarding to the museum, so you can feel free to ask me. So Simply Bhutan is also known as a living museum. So it acts like a photo studio. So you can feel free to take a selfie, make a video inside the museum. So in our culture, we welcome our guests with a homemade wine called Ara. It was similar like a sake Japanese drinks. So first I will be serve you with a welcome drinks. చూడండి ఇంకొచ్చేసాము. తను వచ్చేసి మనకు గైడ్ ఉంటుంది ఈ రోజుకి. వెల్కమ్ డ్రింక్ కింద లోకల్ డ్రింక్ ఇస్తారంట. అది లోకల్ మేడ్ సారా అంట చూడండి దాని పేరు. థ్యాంక్ యూ. Okay, so hold your wine cup in the right hand. స్మెల్ వస్తుంది వైన్ డిఫరెంట్గా. Okay, so hold your wine cup in the right hand. Okay. So you can lift your left hand and use ring finger. రింగ్ ఫింగర్. ఓకే. Ring finger, dip it inside the wine. ఓకే. So you can take it out and sprinkle 3 times in the air. మళ్ళీ At the same time, you can say she, she, she. షే 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 షే. She means have it, have it, have it. So before we drink, we offer our God and ancestor. Okay. Now you can say cheers and enjoy your drinks. Cheers. Is it alcohol? Yes, sir. నా వల్ల కాదురా బాబాయ్. It's contain 10 to 12% of the alcoholic. 12% ఆల్కహాల్ ఉంటుంది చూడండి. And this one is wheat wine. వీట్ వైన్. నా వల్ల కాదు, చాలా టేస్ట్ చేసింది. Keep it over here. చూడండి ఇది వచ్చేసి భూటాన్ యొక్క ఫస్ట్ కింగ్ అంట. జియాన్ వాంగ్చుంగ్ 1907 నుంచి ఉన్నాడు 1921 వరకు. 1907కి ముందు అసలు ఇక్కడ కింగే లేడంట చూడండి. లోకల్ లీడర్స్ పాలించేవాళ్ళు. ఇక్కడ చూడొచ్చు కింగ్స్ అందరి ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఆ కింగ్స్ ఫోటో పైన ఉందంటే వాళ్ళు చనిపోయారని, కింద ఉందంటే బ్రతుకున్నారని. మీకు నిన్న వీడియోలో చెప్పాను ఇక్కడ జీడిపి లాంటి ఉండదు, జిఎన్హెచ్ ఉంటుందని, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అని. అది కనుక్కున్నది మన ఈ కింగే. ఈయన వచ్చేసి ప్రజెంట్ ఉన్న కింగ్. This one is the second method to construct our traditional house, and this one is earth ramming. Earth means soil, ramming means pounding. So before that, they will make a temporary frame like this one in order to build the wall. So they will add the topsoil, so they will add little bit water. So at the bottom, they will use the stone. So they will pound with the ram rod until they get compact and concrete. So the worker used to sing and dance in order to make their work interest. సో ఈ మెథడ్లో కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లే ఇదంట చూడండి. ఒకప్పుడు ఇలా ఉండేటి భూటానీస్ ఇల్లు. ఇంకా తను తెలిసిందే పూజ. తను ఒకసారి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయింది ట్రై చేయడానికి.
And this one is a hammer simmer, so we call them as a young jing. It was similar like a santu. So I will play one song for you all. After that, you can give a try a song like Sare Gama Padanisa. ఓకే So actually, the professional one will be play with the both stick. So I am the learner. I have to play with the single. నిజమండి, ఇది వచ్చేసి మేల్ ఆర్గన్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఫర్టిలిటీ గాడ్గా పెట్టుకొని, ముఖ్యంగా ఈ దేవుడు అయితే ఉన్నాడో ఫర్టిలిటీ గాడ్గా భావిస్తారు. దీన్ని ఇక్కడ వీళ్ళు పూజిస్తారు కూడా. సో ఎలా అంటే మనం ఎట్లయితే డోర్కి బయట నిమ్మకాయ అండ్ మిర్చి పెట్టుకుంటామో నెగిటివిటీని రానివ్వకుండా, వీళ్ళు దీన్ని సో దట్ ఇది నెగిటివిటీని రానివ్వదు అని. అండ్ దీన్ని వచ్చేసి ఎవరికైతే పిల్లలు పుట్టారో ఈ దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుంటారంట చూడండి. సో వాళ్ళకి అలా సంతానం కలుగుతుంది అని. పదండి ఒకసారి భూటానీస్ కిచెన్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. సింపుల్గా వీళ్ళు సెట్ చేసి పెట్టారు, బట్ చూడడానికి ఇలా ఉండేది మ్యాక్సిమం అంతా కూడా. ఇదంతా కిచెన్ ఐటమ్. దీంట్లో వీళ్ళు బటర్ స్టోర్ చేసుకునే వాళ్ళంట, బ్యాంబూతో చేసింది. అండ్ ఇవి వచ్చేసి టీ లీవ్స్. అండ్ వీళ్ళు తినేది కూడా ఎక్కువ రెడ్ రైస్. చూడండి, రెడ్ రైస్ తింటారు ఎక్కువ వీళ్ళు. ఇవన్నీ వంట చేసుకునే పాత్రలు అండ్ ఏమైనా స్టోరేజ్ చేసుకోవాలంటే అవి వాడుకునే వాళ్ళు. సేమ్ మన కట్టెల పొయ్యి ఓల్డ్ ఎలా వాడుకుంటామో అలా. అండ్ ఇది వచ్చేసి వైన్ చేయడానికి వాడేవాళ్ళంట. అండ్ ఇది తెలిసి మన దగ్గర వాడరు, ఎందుకంటే ఇది వచ్చేసి పైన్ ట్రీస్ దొరుకుతాయి. పైన్ ట్రీస్ ఉంటాయి కదా, దాని దగ్గర ఎండిపోయిన తర్వాత దొరుకుతాయి. మంట మండించడానికి చాలా ఈజీ. దీన్ని కొంచెం మండించి దాంట్లో వేసినామంటే చాలా ఈజీగా ఫైర్ క్యాచ్ చేస్తుంది అది. ఇది ఓవరాల్గా కిచెన్ యొక్క లుక్. అండ్ ఇది వచ్చేసి బటర్ టీ వేసుకోవడానికి అండ్ ఏమంటారు దీన్ని చీజ్ చేసుకోవడానికి, ఇలా అన్నీ చేసుకోవడానికి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అంతా కూడా. సేమ్ మన దగ్గర ఊళ్ళల్లో కూడా ఇట్లే కంకులను ఎండబెట్టేవాళ్ళు దూలాలకి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా. అండ్ ఇంకా మిర్చి కానీ ఇవి ఫిగ్ ఉన్నట్టున్నాయి. బటర్ టీ అండ్ స్వీట్ రైస్ టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏదైతే ఫుడ్ ఇచ్చారో అది టేస్ట్ చేద్దాం. కొంచెం ఫస్ట్ బటర్ టీ ఏదైతే ఇచ్చారో అది టేస్ట్ చేద్దాం. ఇంకా బటర్ టీ బాగుంది. ముఖ్యంగా ఈ మౌంటైన్ ఏరియాస్లో ఎక్కువ ఈ బటర్ టీ తాగుతూ ఉంటారు, హెల్త్ మంచిదని చెప్పి. బటర్ టీ బాగుంది. కొంచెం స్వీట్ టేస్ట్ చేద్దాం. బాగుంది, సింపుల్గా డ్రై ఫ్రూట్స్ వేసేసి ఎక్కువ స్వీట్ ఏం లేకుండా. ఇంకా ఇక్కడే ఫ్రైడ్ రైస్ కూడా ఉంది అండ్ కార్న్ కూడా ఉంది చూడండి, కొంచెం డ్రైడ్ లాగా కైండ్ ఆఫ్ మనం కార్న్ఫ్లేక్స్ అంటాం కదా అలాంటివి. సో భూటాన్లో వచ్చేసి నేషనల్ స్పోర్ట్ ఏదైతుందో ఆర్చరీ ఉంది. సో వాళ్ళకి మనకి కాంప్లిమెంటరీ కింద ఒక 2 ఇస్తున్నారు ఆర్చరీ ట్రై చేయమని చెప్పి. ట్రై చేద్దాం, తగులుతుందో చూద్దాం. తక్కువ డిస్టెన్స్ ఉంది మనకి, ఏమంటే బిగినర్స్ కదా. The arrow I'll be placing for you. Okay. So you just have to hold the bow with your left hand. Okay. So you have 2 methods. Use your 2 fingers, tip of your 2 fingers to pull the string back like this. Okay. Or make a fist, just the thumb to pinch the arrow. Okay. So I am comfortable with this. Okay. Left arm straight, lift your elbow up till the length of your eye. Close Okay. your left eye, aim and then just let go of the string. No, Alright? that's right. Thank you. I'll try. సో ఇప్పుడు తను చూపించేసింది కదా ఆ మెథడ్లో ఇంకా నేను ట్రై చేసేస్తాను. చూద్దాం మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అరే ఎవరు దాదాపులో ఉండకండి రే, అయిపోతారు లేకపోతే. Now you have to go with Lift your right hand up Okay. like this. Okay. And then follow the steps. Stand together with them. ఓకే.
అది తగిలినందుకు డాన్స్ ఇది. వీళ్ళు సక్సెస్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. నా తగిలినందుకు సెలబ్రేషన్స్ అవి. ఇప్పుడే సింప్లీ భూటాన్ కంప్లీట్ చేసుకుని వచ్చాను. వర్త్ విజిటింగ్. నాకు మన తెలుగు ట్రావెల్ బ్లాగర్ ఉన్నాడు కదా సందీప్, ముందు చెప్పాడు బ్రో అది మిస్ చేయకండి, చాలా మంది 1000 రూపీస్ అని చెప్పి బ్యాక్ స్టెప్ వేస్తారు, మీరు వెళ్ళండి అన్నాడు. అన్నట్టుగానే వచ్చేస్తాను నేను. వచ్చిన తర్వాత కూడా అసలు ఎక్కడ అది అనిపించలేదు, అంతా వర్త్. హిస్టరీ తెలుస్తుంది, కల్చర్ తెలుస్తుంది, వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఆ బటర్ టీ ఇచ్చి, ఆ స్వీట్ ఇచ్చి, అండ్ ఆ ఆర్చరీ పెట్టేసి ఆ 1000 రూపీస్ అసలు వర్త్, పైసా వసూలు అనిపిస్తుంది అంతా కూడా. వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అండ్ గైడ్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ నాలెడ్జబుల్గా ఉన్నారు. ఏ డౌట్స్ అడిగినా కూడా కల్చర్ గురించి, హిస్టరీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అలా సింప్లీ భూటాన్ ముగించుకొని ఇప్పుడు ఒక మీకు వింత జీవి చూపిస్తాను, అది చూద్దాం. అది సందీప్ గురించి మా టాపిక్ వచ్చింది కాబట్టి ఎందుకు కలవలేదని అనుకుంటుండొచ్చు. నేను భూటాన్లోకి ఎంటర్ అవ్వడం, మనోడు భూటాన్ నుంచి బయటకు రావడం అట్లా కలిసిపోయింది. అట్లీస్ట్ బార్డర్లో అయినా కలుద్దాం అనుకున్నాం, బట్ నేను ఏదైతే సిమ్ తీసుకుని ముందుకు వచ్చానో అసలు మధ్యలో సిగ్నల్ లేదు, ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ గాన్. నేను మళ్ళీ హోటల్ రీచ్ అయిన తర్వాత మెసేజ్ చేసేసరికి మనోడు భూటాన్ బార్డర్ క్రాస్ చేసి ఇండియాకి వెళ్తున్నాడు, నేను భూటాన్ సిటీలోకి ఎంటర్ అయిపోయాను. అట్లా కుదరలేదు. పీపుల్ చూడండి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని. డాట్ గేమ్ లాంటిది ఆడుతున్నారు. ఏ నెంబర్ పైన అయితే డాట్ పడుతుందో వాళ్ళు అక్కడ గెలిచినట్టు. ఆ కింద బెట్టింగ్ ఆడుతున్నారు నెంబర్స్ పెట్టేసి. మస్తుంది. చిన్న చిన్న షాపింగ్ లాంటిది అంతా కూడా మస్తుంది. ఇంకా లంచ్ బ్రేక్ కోసం ఆగినాం. ఇక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. వర్షం కూడా రెడీగా ఉంది పడడానికి. ఏ నెంబర్ మీద అయితే గెలుస్తున్నారో వాళ్ళకి 10 times ఇస్తున్నారు అమౌంట్. ఇందాక ఒక అతను 9 నెంబర్ మీద 900 పెట్టాడు, ఆయనకి 9000 ఇచ్చారు. 10 times. 10 times, yes. 10 times. उसको मिल गया 9000. 900 डाला हुआ, 900 रुपये डाला हुआ है. ఓకే, उसके गले के उसे लाके 900 पे लेके उसको मिल गया प्राइस 9000. గ్రేట్. अच्छा. చూడండి మొత్తం అంతా మార్కెట్ ఉంది, అంతా కూడా నీట్గా. జీబ్రా క్రాసింగ్స్ ఉంది. జీబ్రా క్రాసింగ్ పైన రోడ్ దాటడం అంతా బాగుంది చూడండి సింపుల్గా. ఇంకా నాతో పాటు ఉన్న వాళ్ళు ప్యూర్ వెజ్ తింటున్నారు కాబట్టి మీలో వచ్చేవారు కూడా ఎవరైనా ఉంటే చూసుకోండి. ప్యూర్ వెజ్ కూడా దొరుకుతుంది ఇక్కడ, ప్రాబ్లం ఏం లేదు. మార్కెట్లోనే ఉందండి ఈ హోటల్. వెళ్ళేస్తున్నాం ఇంకా ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో ఏమున్నాయో చూసి. ఇంకా లంచ్ ఏముంది చూస్తే ఇక్కడ పెద్దగా రేట్లు కూడా ఏం లేవు, లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మనం ఎట్లా వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి ఏం చేశానంటే సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ అట్లా మిల్క్ షేక్ ఆర్డర్ చేసేసాను. ఏం లేదు, ఒక 180 రూపాయలు, అది 100 రూపాయలు అంతే. చూడండి పూజ వచ్చేసి ఉత్తప్పం ఆర్డర్ చేస్తున్నారు. ఉత్తప్పం, ఒక దోశ తప్ప అన్నీ తక్కువ ఉన్నాయి రేట్లు ఇక్కడ. చూడండి నెక్స్ట్ మనం వచ్చేసాము తాకిమ్ ప్రిజర్వ్ సెంటర్. ఈ తాకిమ్ అనేది ఏదుందో యానిమల్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎట్లా అంటే 2 కైండ్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ 2 యానిమల్స్ అనవచ్చు. ఒకటి గోట్ హెడ్ ఉంటుంది, బాడీ ఏమో కౌ లాగా ఉంటుంది. దీన్ని సింపుల్గా గోట్ యాంటిలోప్ అనొచ్చు. పైనకి వెళ్ళి చూద్దాం. ఎంట్రీ ఫీ 300 రూపీస్ ఏమో ఉంది పర్ పర్సన్కి, మనమే పెట్టుకోవాలి. ఇది టికెట్ తీసుకొని వెళ్దాం లోనికి. వచ్చేసాయి మన టికెట్స్. 500 రూపీస్ మన నోట్ ఇవ్వగానే టికెట్ ప్లస్ వాళ్ళ కరెన్సీలో 200 భూటానీస్ ఇచ్చేసారు. చూడండి భూటానీస్ నీల్ ట్రమ్. కొద్దిగా నడవాల్సి ఉంటుంది అడవిలో, బాగుంది. కొంచెం వర్షం స్టార్ట్ అవడంతో వచ్చేసింది మనది రెయిన్ కోట్స్. టాకిన్ ఏదైతే ఉందో భూటాన్ వాళ్ళ నేషనల్ అనిమల్ కూడా. అది ఎవరైతే టిబెటియన్ స్కాలర్ ఉన్నాడో దాన్ని వాళ్ళు సృష్టించారు అంటూ ఉంటారు. కైండ్ ఆఫ్ ఏదో మ్యూటేషన్ జరిగి ఉంటుంది ఆ టైంలో, దానివల్ల వచ్చిన అనిమలే అది. ఇంకా చూద్దామా ఆ అనిమల్ ఎలా ఉంటుందో. ఇది అనిపిస్తుంది చూడండి టాకిన్. ఈ టాకిన్ వెనకాల స్టోరీ చాలా పెద్దదే ఉంది. పెద్దది ఇన్ ద సెన్స్ ఎవరితో మీకు టిబెటియన్ స్కాలర్ వచ్చాడని చెప్పాను, ఆయన పవర్స్ ఎప్పుడైతే ప్రూవ్ చేసుకోమని లోకల్స్ అడిగినప్పుడు ఆయన ఏం చేశారంటే నాకు ఒక 2 అనిమల్ తెచ్చి ఇవ్వండి అన్నాడంట. అప్పుడు వాళ్ళు ఒక కవ్ అండ్ ఒక గోటుని తీసుకొచ్చి ఇచ్చేయడంతో ఆయన ఆ కవ్వు ఒక మాంసం అంతా తినేసి ఆ మిగిలిన బోన్స్కి మేక యొక్క తలకాయ అతికిచ్చి చిటిక వేయడంతో ఇంకా మేక ఏదైతే ఇప్పుడు మీరు ముందు చూస్తున్నారో ఈ ఆకారంలో లేచి ఇంకా గడ్డి మేయడం స్టార్ట్ చేసిందంట. సో అలా ఈ యానిమల్కి జన్మ దొరికిందని చెప్పి లోకల్ వాళ్ళు చెప్తున్నారు. చూడండి ఇంకా ఇక్కడే ఉన్నాయి చూడండి సాంబార్ డియర్, మేల్ అండ్ ఫీమేల్. కొమ్ములతో ఉన్నాయి మేల్, కొమ్ములు లేని ఫీమేల్. ఇదిగోండి తాకింది ప్రాపర్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. ఇదిగోండి
ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి చూసి పారిపోతుంది తాకిన్, చిన్న తాకిన్. అరే 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 ఎటు వెళ్తున్నావు, నేను ఏమనట్లేదే. ఇంకా అన్నీ మిక్స్ ఉన్నాయి దీంట్లో. అక్కడ కనిపిస్తుంటాయి మీకు డీర్స్ లాంటివి కొన్ని, సాంబార్ డీర్ అని ఇలాంటివన్నీ. ఈవెన్ టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ఇలాంటి దాంట్లో కూడా కెఫేస్ ఉన్నాయి కదా. ప్రైజెస్ ఓకే, ఇందాక కెఫే చూపించాం కదా, ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని కాఫీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది ఆ ప్లేస్, మస్తు అనిపించింది నాకు. లైట్గా డ్రిజిల్ అవుతుంది, మంచి హాట్ డ్రింక్ ఒకటి తీసుకొని ఈ అనిమల్స్ని చూస్తూ వర్త్ ఇట్, పర్లేదు. 300 రూపాయలు ఓకే, నాట్ బ్యాడ్. తాకిన్ దగ్గర నుంచి ఇటు వచ్చేసాము ఒక వ్యూ పాయింట్కి. ఇక్కడ నుంచి థింఫు సిటీది ఒక వ్యూ కనిపిస్తుంది చూడండి, బా అద్రిపోయింది. అండ్ మార్నింగ్ మనం వెళ్ళిన బుద్ధుని స్టాచ్యూ కనిపిస్తుంది దూరం నుంచి, జూమ్ చేసి చూపిస్తాను. చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి. ఆ క్లౌడ్స్ మధ్యలో ఉన్న ఫీల్ ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ ఇందాక వర్షం పడి ఆగడంతో అనుకుంటా ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా ఏరియా అంతా కూడా. హైలైట్ ఉంది ప్లేస్ అయితే. ఇది చూడండి వైల్డ్ బెర్రీస్, ఇంకా లోకల్గా ఏదో వింత పేరు చెప్పిన అడిగితే తింటే మాత్రం భలే అనిపించింది. టేస్ట్ కొంచెం సోవర్గా, అదే పుల్ల పుల్లగా భలే ఉంది అది. అది చూడండి ఎంత బాగా పట్టుకెళ్తుందో కట్టెల్ని. వాళ్ళ ఓనర్తో కలిసి కట్టెలు మోసుకెళ్తుంది అది. ఇంకొచ్చేసాం మళ్ళీ రూమ్కి. వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అవుతుంది. భలే కనిపిస్తుంది చూడండి ఆ క్లౌడ్స్ అంతా కూడా, సూపర్. ఇందాక లైట్గా వర్షం పడడంతో ఆ వెదర్ అంతా, ఫాగీ వెదర్ అంతా క్లియర్ అయిపోయి ఆ క్లౌడ్స్ వచ్చేసి మస్తు కనిపిస్తుంది. సో ఈరోజు వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. చూడండి సన్సెట్ అలా అయిందో లేదో చూడండి, మొత్తం ఎంత బాగా అయిపోయిందో. సిటీ అంతా లైట్స్ వేయంగానే ఆ బ్యాక్గ్రౌండ్లో కొంచెం అట్లా వెళ్తురుండి, ఆ ఫాగీ, ఆ క్లౌడ్స్ మధ్యలో బ్యాక్గ్రౌండ్లో ఆ మౌంటైన్స్ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి అంతా కూడా.